మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. మీకా గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. నీవెందుకు కేకలు వేయుచున్నావు? నీకు రాజు లేకపోవట చేతనే, నీ ఆలోచనకర్తలు నశించిపోవట చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదన నీకు వచ్చేనా? సియోను కుమారి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుచున్నారు. ఈ వాక్యము అంచె దినాలలో జరుగుతుందని వ్రాయబడి ఉన్నది. అంచె దినాలు అనగా ఈ దినాలే. ఈ దినాలలో రణకేకలేస్తూ ఉంది. ప్రసూతి వేదన పడుతున్న కేకలు వేస్తుంది అని భక్తుడు మాట్లాడుతూ, ఎవరి కేకలు వేస్తుందని ఆలోచన చేస్తే సియోను కుమారి. సియోను కుమార్ అనగా యెరూషలేము ప్రజలు, అనగా ఇశ్రాయేలు ప్రజలు కేకలు వేస్తూ ఉన్నారు. ఇటువంటి కేకలంటే ప్రసూతి స్త్రీ వలె, వేదన ప్రసవించు స్త్రీ వలె కేకలు వేస్తూ ఉన్నారు. ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది? కారణం ఏమిటని ఆలోచన చేస్తే ఈ అధ్యాయంలో అనేక విషయాలు వ్రాయబడ్డాయి. ప్రియులారా, దేవుని ఆలోచన వారు గ్రహింపలేకపోయారని, దేవుని సన్నిధిని వారు నిర్లక్ష్యము చేశారని, దేవుడిచ్చిన శృంగధ్వనిని ఎనపదిగా వారు మార్చుకున్నారని వ్రాయబడింది. అంటే దేవుని వాక్కును వారు పట్టించుకోలేదు గనుక అంచె దినాలలో భయంకరమైన వేదన గురైపోతుంది సియోను కుమారుని ఇక్కడ మాట్లాడుచు ఉన్నారు. గనుక మన జీవితాల్లో కూడా అంచె దినాలలో ప్రభు కొరకు బ్రతుకు వారిగా జీవించాలని మనం చేస్తూ ఉన్నాను. లోకములో కలిసిపోయి లోక ఆకర్షణ, లోకములున్న ప్రతి ఒక్కటి కూడా అనుభవించాలని, సంతోషించాలని ఎన్నెన్నో కళ్ళకంటూ ఉంటూ ఉంటాము. అయితే అంచె దినాలలో ఉన్నామనే సంగతి మర్చిపోతున్నామేమో. ఆలోచన చేయమని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక దేవుని వైపు చూసేవారిగా, ఆయన రాకడకు సిద్ధపడేవారిగా, దేవుని భయముతో బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు. అంచె దినాలలో ఉన్నప్పుడు సియోను కుమారి ఎంత బాధపడిందో, ఎలాగూ కేకలు వేసిందో మీరు బోధించారు ప్రభువా. నాయనా, నిర్లక్ష్యము చేస్తే నాయనా కృంగిదల వేదన మీదకు వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి నీ రాకడకు సిద్ధపడే బిడ్డలుగా ప్రతినిత్యము నీ సన్నిధిలో లోబడి ప్రార్థించే వారిగా మమ్మలను మీ ఆత్మతో నింపమని సహాయం ఇచ్చేమని ప్రార్థిస్తున్నాం. ఎవరే కష్టంలో, బాధలు, ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం ఇచ్చేమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.